రేపే మనకు డిసెంబర్ 31 కాబట్టి ఏంటంటేనండి, కేకు తిన్నా తినకపోయినా రాత్రి ఇది ఒకటి తినండి. అలా తింటే 2025 సంవత్సరం మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. అలానే కాకుండా ఏంటంటేనండి, మీ దగ్గరికి డబ్బు వస్తుందని చెప్పొచ్చు. మీ జాతక సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. అలానే కాకుండా మీకు అద్భుతం జరుగుతుందన్నమాట. ఇది తినటం వల్ల ఏంటంటే అంతులేని ఐశ్వర్యం కూడా కలుగుతుందని మనకు పురాణాలే చెబుతున్నాయి. అంటే పూర్వకాలంలో ఇలా ఏంటంటే కనుకనండి, న్యూ ఇయర్కి అంటే ఒక రోజు ముందు మనం ఏంటంటే కనుక చాలా వరకు కూడా అంటే 31 నైట్ మనం ఏం చేస్తామంటే కనుక సెలబ్రేషన్ చేసుకుంటాం, కేక్ కట్ చేసుకుంటాం. అలానే కాకుండా ఏంటంటే కేక్ తింటాం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. కొంతమంది ఏంటంటే లక్ష్మీదేవిని పూజించుకుంటారు, కేక్ కట్ చేసుకుంటారు. ఇలా ఎవరి ఆచారాలను బట్టి వాళ్ళు ఏంటంటే కనుక చక్కగా నియమాలను ఆచరిస్తూ ఉంటారు కదా. కానీ మీరు ఏంటంటే కనుకనండి, కేకు కంటే ముందు ఇది ఒకటి తింటే మీకు ఈ సంవత్సరం అంతా కూడా అంటే ఇప్పుడు 2024 సంవత్సరం అంతగా మాకు కలిసి రాలేదండి, 2025 సంవత్సరం అయినా సరే బాగా కలిసి రావాలి, ఇబ్బంది ఉండకూడదు అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇది తినండి. గ్రహ దోషాలతో పాటు జాతక దోషాలన్నీ కూడా పోతాయి, అద్భుతాలు జరుగుతాయి, మీ స్థితిగతి మెరుగుపడి మీరు అంటే ఒక అద్భుతాన్ని చూడగలుగుతారని చెప్పొచ్చు. అలానే కాకుండా మీ జీవితం కూడా చక్కగా ఉంటుందన్నమాట. ఇది తినడం వల్ల ఏంటంటేనండి, ఆరోగ్యాలు కూడా కలుగుతాయని ఒక రకంగా చెప్పొచ్చు. కాబట్టి ఈ పవిత్రమైన అంటే వస్తువు అంటే దీన్ని మనం తీసుకోవాలన్నమాట. అలా తీసుకోవడం వల్ల మన శరీరం కూడా శుద్ధి అయిపోతుంది, మన శరీరంలో ఉండే కొన్ని ఇబ్బందులు కూడా పోతాయి, మనకు ఎలాంటి అంటే అనారోగ్యాలు లేకుండా చక్కగా ఉండటానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. నార్మల్గా ఏంటంటే కనుక ఇది తీసుకోవటం వల్ల మనకు మంచి జరుగుతుందండి, ఖచ్చితంగా మంచి జరుగుతుంది. కానీ మనం ఏంటంటే కనుక ఈ విధంగా పూజించి తీసుకుంటే చాలా మంచిది. డిసెంబర్ 31 రాత్రి అంటే అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఏంటంటే చాలామంది కూడా అంటే ఇలా లక్ష్మీదేవిని పూజిస్తారు. ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఈ సమయాలలో అమ్మవారిని ఏంటంటే కనుకనండి పూజించడం, ఆరాధించడం జరుగుతుందనమాట. ఎందుకంటే అలా కనుక చేసుకున్నట్టయితే లక్ష్మీదేవి మా ఇంట్లోనే ఉండిపోతుంది, మాకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది, అలానే కాకుండా మాకు చక్కటి సంపదను కూడా సమకూరుస్తుందని నమ్ముతూ ఉంటారు. కాబట్టి చాలామంది కూడా ఇలా లక్ష్మీదేవిని పూజిస్తారు. అంటే పూజించడం అంటే ఏమీ లేదండి, ఆ సమయాలలో అమ్మవారికి దీపం పెట్టడం, అమ్మవారికి సంబంధించిన వస్తువులు కొన్ని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించుకోవటం, ఇలా చేసి ఆ తర్వాత ఏంటంటే వాటిని తీసి ధనం దాచే చోట దాచుకుంటూ ఉంటారు. చాలా మందిని మనం గమనిస్తూ ఉంటాం, చూస్తాము. కొంతమంది ఏంటంటే కనుక చేస్తారు, కొంతమంది చెయ్యరు, కొంతమందికి సెంటిమెంట్స్గా ఉంటుంది, కొంతమందికి ఉండదు. అలాంటి వాళ్ళు చేయరు కదా. కానీ గుర్తుపెట్టుకోండి, మీరేం చేయకపోయినా పర్వాలేదు, ఈ రోజున ఏంటంటే కనుక లక్ష్మీదేవికి అర్ధరాత్రి ఎవరైతే 12 గంటల సమయంలో ఒక చిన్న దీపం పెడతారో ఆవునేతితో, వారికి ఏంటంటే కనుక సంవత్సరం అంతా కూడా లక్ష్మీదేవి ఏదో ఒక రూపంలో ఐశ్వర్యాన్ని ఇస్తుందని శాస్త్రమే చెబుతుంది. కాబట్టి ఏంటంటేనండి ఇలా ఈ దీపం పెట్టుకోండి. అలానే కాకుండా ఏంటంటే ఇప్పుడు చెప్పే ఈ వస్తువుని తినండి, సరిపోతుంది. మనం ఏంటంటేనండి తీపిని తినటం వల్ల సంవత్సరం అంతా కూడా చక్కటి తీయటి వార్తలు వింటామని కొందరికి ఏంటంటే కనుక నమ్మకం ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఆనవాయితీగా కేక్ కట్ చేసుకుంటారు. ఇక ఇప్పుడు జనరేషన్ అలానే ఉంది కాబట్టి ఇలా మనం కూడా జనరేషన్ అంటే ప్రకారమే నడవాలని కూడా కొంతమంది నడుస్తూ ఉంటారు. ఇలా ఎవ్వరి సెంటిమెంట్ వాళ్ళకు ఉంటుంది కదా. కాబట్టి ఏంటంటేనండి మీరు కేక్ కట్ చేసుకోండి, తినండి. కాకపోతే అంతకంటే ముందు మనం ఏంటంటే కనుక లక్ష్మీదేవికి దీపం పెట్టిన తర్వాత ఇదేంటంటే కనుక అమ్మవారి పటం ముందు పెట్టుకోండి. గుర్తుపెట్టండి, ఇది పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది, చాలా అద్భుతాలను సృష్టిస్తుందని చెప్పొచ్చు. మనకేంటంటేనండి జాతకాలు సరిగ్గా లేక, జీవితాలు సరిగ్గా లేక, అలానే కాకుండా ఏంటంటే మన స్థితిగతులు కూడా బాగాలేక మనం చాలా బాధపడిపోతూ ఉంటాము. ఏం చేయాలో కూడా అర్థం కాని అయోమయ పరిస్థితిలో పడిపోయే సిచ్యువేషన్ కూడా మనకు ఉంటుంది కదా. అలాంటప్పుడు ఏంటంటే మనం తీవ్రమైన అంటే కష్టాలను కావచ్చు, ఇబ్బందులను కావచ్చు ఎదుర్కొంటాము. 2024 సంవత్సరం మాకు ఏం కలిసి రాలేదండి, అంతా కూడా నష్టాలే జరిగాయి, కానీ లాభాలు ఎక్కడ కూడా లేవు, చాలా వరకు కూడా ఇబ్బందులు మేమైతే పడ్డామండి, ఎక్కడ కూడా మాకైతే అసలు మంచి జరిగింది అన్న సమయం లేదు, అలాగే రోజు కూడా లేదని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే 2025 సంవత్సరం ఏంటంటే బాగా కలిసి రావాలి, బాగుండాలి కదండి, అందరికి కూడా బాగుండాలి, బాగా కలిసి రావాలి, అందరూ కూడా అంటే ఎదగాలి. అలానే కాకుండా చక్కటి సంపాదన, మంచి ఆరోగ్యము, ఐశ్వర్యముతో పాటు ఆరోగ్యాలతో ఏంటంటే కనుక సంతోషంగా ఉండాలి అనుకునేవారు మాత్రం ఇది తినండి. ఇదేంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, మనకేంటంటే వేద పండితులు కూడా దీన్ని సూచిస్తూ ఉంటారు. ఇది చాలా పరమ పవిత్రమైన ఆహారం అని చెప్పొచ్చు. ఏమీ లేదండి, మీరు బెల్లం ఉంటుంది కదండి, బెల్లం మనందరికీ తెలిసిందే కదా. లక్ష్మీదేవి బెల్లాన్ని ఎంత ఇష్టపడుతుందంటే కనుక కొన్ని శాస్త్రాల్లోనే ప్రత్యేకించి ఏంటంటే కనుక ప్రస్తావించడం జరిగిందనమాట. బెల్లం అనేది చాలా పవిత్రమైన పదార్థం అండి, బెల్లము చాలా శుద్ధి అయిన పదార్థం అనమాట. బెల్లం ఏంటంటే కనుక దైవానికి నివేదన అయ్యే పదార్థం కాబట్టి బెల్లం చాలా శక్తిని కలిగి ఉంటుందన్నమాట. బెల్లం మనం నార్మల్గా వాడుకుంటాం, పరిహార పరంగా వాడతాం, నైవేద్యంగా కూడా వాడతాం. కాబట్టి బెల్లం ఉంటుంది కదా, ఒక చిన్న అంగుళం ముక్క బెల్లాన్ని తీసుకోండి. ఇంటిల్లిపాది
ఇంటిల్లిపాది కూడా తినొచ్చు. ఇంటిల్లిపాది తిన్నా ఏం కాదు. లేదు ఇంట్లో తినరనుకుంటే కనుక చిన్న అంగుళం ముక్క బెల్లం తీసుకోండి. ఇక్కడ చూపించే విధంగా ఏంటంటే కనుకనండి, ఆవు నెయ్యి ఉంటుంది కదా, ఆవు నెయ్యి అందరికి అందుబాటులో ఉంటుంది. లేదనుకుంటే కనుక ముందు రోజే తెచ్చి పెట్టుకోండి ఆవు నెయ్యి. ఆవు నెయ్యి ఏంటంటే కనుక చాలా శ్రేయస్కరం అని చెప్పొచ్చు. ఆవు నెయ్యి చాలా అద్భుతాలను సృష్టిస్తుంది. బెల్లం పైన ఆవు నెయ్యిని పోసేసి లక్ష్మీదేవికి అదేంటంటే కనుక ప్రసాదంగా స్వీకరించి ఆ తర్వాత దాన్ని ఎవరైతే అంటే తీసుకుంటారో అలాంటి వాళ్ళ జీవితంలో మెరికల్ జరుగుతుందన్నమాట. లక్ బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. ఈ 2025వ సంవత్సరం మీరు మట్టిని పట్టినా మీకు బంగారం అవుతుంది. అంటే నార్మల్గా ఇక్కడ గుర్తు పెట్టుకోండి, సంవత్సరం అంతా కూడా కోట్లు వస్తాయి, ఐశ్వర్యం కలుగుతుందని అవి పక్కన పెడితే మనకు బాగుంటుందండి. సింపుల్గా చెప్పాలంటే కనుక మనకు బాగుంటుంది, బాగా కలిసి వస్తుంది. ఇది ఒక్కటి మాత్రం బండ గుర్తు. ఎందుకంటే ఇది తీపి పదార్థం కదా. ఈ బెల్లము లక్ష్మీదేవి నివేదన చేసుకుంటుంది. ముందుగా ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. అమ్మవారు ఏంటంటే కనుక ఆ బెల్లాన్ని తీసేసుకోవటం, ఆ బెల్లాన్ని నివేదన చేసుకోవటం. ఆవు నెయ్యి కూడా లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి అలా నివేదన చేసుకున్న దాన్ని మనం ఏంటంటే కనుక ప్రసాదంగా మనం స్వీకరిస్తాం. అలా స్వీకరించడం వల్ల ఏమవుతుంది, మనకు మన జీవితంలో ఉండే కొన్ని రకాల అంటే సమస్యలు తొలగుతాయి. కొన్ని రకాల ఏంటంటే కనుక మనకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. గ్రహస్థితులు ఒక క్రమంగా మనకు ఏంటంటే కనుకనండి ప్రయాణిస్తూ ఉంటాయి. అప్ డౌన్ అనేది ఉండదు లైఫ్లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే. అలానే కాకుండా ఏంటంటే కొన్ని సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాము. ఇలా బెల్లాన్ని మనం ఈ రోజున తినటం వల్ల ఏంటంటే కనుక సంవత్సరం అంతా కూడా బెల్లం ఎంత తీయగా ఉంటుందో, ఎంత శుద్ధి అయిన పదార్థమో మనం కూడా అలాగే శుద్ధిగా ఉండటానికి, చక్కగా ఉండటానికి, మంచిగా తీపి వార్తలు వినటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇది తింటే అందరి ఇంటిల్లి పాది తినండి. లేదంటే కనుక మీరు అంటే ఇంట్లో సంపాదించేవారు, ఇంట్లో బాగా అంటే ప్రెషర్ ఉంటూ ఉంటుంది, కష్టాలు పడుతూ ఉంటారు, అలానే కాకుండా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు, ఎంతో కష్టపడితే కానీ డబ్బు రాని ఇబ్బంది కూడా ఉంటూ ఉంటుంది కదా. అలాంటివి తొలగించుకోవాలని సంకల్పం చెప్పుకొని అమ్మవారికి నివేదన చేసేసి ఆ తర్వాత దాన్ని స్వీకరించేసుకోండి, సరిపోతుంది. అలా కూడా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. అలా కూడా మీరు అద్భుతాన్ని చూడవచ్చు అనమాట. ఇక ఆ తర్వాత ఈరోజు అంటే డిసెంబర్ 31 రాత్రి 12 గంటల సమయంలో గుమ్మం దగ్గర ఇది చల్లుకోండి. ఇలా చల్లటం వల్ల ఏం జరుగుతుందంటే కనుక లక్ష్మీదేవి మీ ఇంట్లోగా అడుగు పెడుతుంది. ఖచ్చితంగా ఏంటంటే కనుక మీ ఇంటికి వస్తుంది. ఇది గుమ్మం దగ్గర చల్లటం వల్ల మీరు ఒక అద్భుతాన్ని చూడగలుగుతారు. ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీదేవి మా ఇంటికి రావాలని కోరుకుంటూ ఉంటారు. కానీ ఆ తల్లి ఏంటంటే కనుక అందరిని అనుగ్రహించదు కదా, కొందరిని మాత్రమే అనుగ్రహిస్తుంది. కానీ ఆ తల్లి అందరి ఇళ్లలో అడుగు పెట్టాలంటే గుమ్మం దగ్గర ఇది చల్లాలి. అలా చల్లటం వల్ల ఏంటంటే కనుక ఒక మెరికల్ని మనం చూడగలుగుతామని చెప్పొచ్చు. 12 గంటల సమయాలలో గుమ్మం దగ్గర ఇది చల్లి మనం దీపారాధన చేసేసి మనం ఏంటంటేనండి చక్కగా లక్ష్మీదేవిని పూజించుకుంటే సంవత్సరం పొడుగునా కూడా మనకు ఎన్ని అద్భుతాలు జరుగుతాయంటే కనుక అవన్నీ కూడా మనం చూసి ఆశ్చర్యపోతామని చెప్పుకోదగ్గ విషయం అనమాట. లక్ష్మీదేవి అంటేనే అంటే డబ్బుకు అంటే అమ్మవారు ఏంటంటే కనుక ఆది దేవత అండి. ధనానికి సంబంధించిన అంటే దేవతగా పరిగణిస్తారు. అంటే ధనం అంటేనే లక్ష్మీదేవి, లక్ష్మీదేవి అంటేనే డబ్బు కదా. అమ్మవారు చాలా వరకు కూడా పవిత్రతను కలిగి ఉంటుంది. ఏ ఇల్లు అయితే శుచిగా శుభ్రంగా ఉంటుందో, ఏ ఇంట్లో అయితే అమ్మవారి ఆహ్వానం పలుకుతూ ఉంటారో ఆ ఇంట్లోకి తప్పనిసరిగా ప్రవేశిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ రోజున ముఖ్యంగా మర్చిపోకుండా గుమ్మం దగ్గర ఇది చల్లుకోండి. మీ ఇంటి గుమ్మం దగ్గర ఇది చల్లటం వల్ల అయితే మీకు మంచి ఫలితం వస్తుందన్నమాట. ఏమీ లేదండి, నార్మల్గా ఇలా గులాబ్ జెల్ అంటాం, అంటే నార్మల్గా రోజ్ వాటర్ అండి. ఇది రోజ్ వాటర్ ఏంటంటే కనుక ఇలా ప్యూర్ రోజ్ వాటర్ మన దగ్గర ఉంటూ ఉంటుంది కదా, అది తీసుకోండి. లేదంటే కనుక మీరు ఒక గాజు గ్లాస్లో సగ భాగానికి నీళ్ళని తీసుకోండి, మంచి నీళ్ళు తీసుకోండి. తీసేసుకున్న తర్వాత అందులో ఏంటంటే కనుక ఇలా రోజ్ పెటల్స్ వేసేసి కూడా ఆ నీటిని మనం గుమ్మం దగ్గర చల్లొచ్చు, ఇంట్లో కూడా చిలకరించుకోవచ్చు. అలా చేయటం వల్ల లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది. అలా కుదరకపోతే గంగాజలం ఉంటుంది కదా, గంగాజలం ఏంటంటే చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. గంగ కాబట్టి చాలా శుద్ధి అయినదని మనం భావించవచ్చు. పంచభూతాల్లో ఒకటిగా నీరుని భావిస్తారు. గంగాజలం చాలా పరమ పవిత్రమైనది కాబట్టి గంగాజలాన్ని కూడా మీరు కలపవచ్చు. గంగాజలాన్ని ఏంటంటే కనుక మనము రోజ్ వాటర్ గంగాజలం కూడా కలిపి చల్లుకోవచ్చు. లేదంటే కనుక రోజ్ వాటర్ని కూడా సపరేట్గా చల్లుకోవచ్చు. లేదంటే కనుక నార్మల్గా గంగాజలాన్ని కూడా చల్లుకోవచ్చు. ఈ రెండిటల్లో మీ దగ్గర ఏది ఉంటే ఆ సమయానికి అది చల్లండి, సరిపోతుంది. గుమ్మం దగ్గర చల్లేసిన తర్వాత మనం ఇలా సెలబ్రేషన్ చేసుకుంటే మాత్రం ఇక లక్ష్మీదేవి ఏంటంటే కనుక మన ఇంట్లో అడుగు పెడుతుంది, మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది, సంపాదనను పెంచుతుంది, అనేక మార్గాల్లో కూడా ధనాన్ని మనకు అందిస్తుందని చెప్పొచ్చు. ఎంతటి పేదవారినైనా సరే కుబేరులాగా మార్చడానికి గుమ్మం దగ్గర చేసే చిన్న పరిహారం మాత్రం మీకు అదృష్టాన్ని తెచ్చి పెడుతుంది ఒక రకంగాని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ప్రయత్నించుకోండి. ఇలా రాత్రి 12 గంటల సమయంలో మనం చదువుతున్నాం కాబట్టి మన ఇంట్లో నుంచి చెడంతా కూడా వెళ్ళిపోవడానికి కూడా ఒక రకంగా అవకాశం ఉంటుంది. చాలా చాలా అద్భుతమైన ఫలితం అయితే రావటానికి అవకాశం ఉంటుందని కూడా మనకు
పండితులు చెబుతున్నారు కాబట్టి ప్రయత్నించుకోండి. ఎందుకంటే గనక అండి గంగాజలం శుద్ధి అయినది. అలా కూడా లక్ష్మీదేవి రాకను అంటే ఇష్టపడుతూ ఉంటుందన్నమాట. అంటే లక్ష్మీదేవికి ఆహ్వానం పలికినట్టు ఒక రకంగా. ఆ తర్వాత ఈ రోజ్ వాటర్ అనేది ఏంటంటే గనక మంచి వాసనను కలిగి ఉంటుంది. రోజ్ వాటర్ చాలా శుచి శుభ్రతతో ఉంటుంది కాబట్టి అలా రోజ్ వాటర్ని కూడా చల్లటం వల్ల అయితే మనం అద్భుతాన్ని చూడొచ్చు అనమాట. అందరి ఇళ్లలో ఏంటంటే గనక అంటే ఇంటి పరంగా కూడా కొంతమందికి కలిసి రాదు కదండి. ఇంటి పరంగా కూడా బాలేక ఇబ్బందులు పడిపోతూ ఉంటారు. ఎంత చేసుకున్నా కానీ ఇంటి పరంగా మాత్రం మాకేం బాగుండదు, చాలా బాధలు కలుగుతాయి, ఇబ్బందులు కలుగుతాయి అనుకుంటారు కదా. ఇల్లు అనుకూలించని సిచ్యువేషను, ఇల్లు అనుకూలించని పరిస్థితులు ఉంటాయి కదా. అలాంటప్పుడు కూడా ఇల్లు అనుకూలించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక సీజనల్ ఫ్రూట్స్ అండి. అంటే ఇప్పుడు ఈ కాలంలో దొరికే ఈ అంటే ఈ ఫలాలు అంటే కనుక ఈ ఫలాలు ఏంటంటే కనుక ఒక రకంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఇవేంటంటే కనుక మనకు చాలా వరకు కూడా దురదృష్టాన్ని తొలగిస్తాయి, అదృష్టాన్ని తెచ్చిపెడతాయి, అంతులేని ఐశ్వర్యాన్ని కలిగిస్తాయి. మనం చాలా చక్కగా అద్భుతంగా ఉండటానికి కూడా ఈ యొక్క ఫలాలు అనేవి ఉపయోగపడతాయి. నార్మల్గా ఇప్పుడు ఏంటంటే కనుక జామకాయలు మనకు దొరుకుతూ ఉంటాయి. ఇవి సీజనల్ ఫ్రూట్స్ అని చెప్పొచ్చు. అలానే కాకుండా ఏంటంటే అరటిపండు, దానికి తోడు ఏంటంటే కనుక దానిమ్మ పండు. ఇవేంటంటే చాలా వరకు కూడా అండి ఫలాల్లో ఇవి అంటే బెస్ట్గా పరిగణిస్తారు. అన్ని ఫలాలు కూడా చాలా మంచివి, ఆరోగ్యానికి మేలు చేస్తాయి, చక్కగా మనము ఉండటానికి మనకు ఇమ్యూనిటీ పవర్ని కూడా ఇస్తూ ఉంటాయి, మనకేంటంటే కనుక చక్కటి బలాన్ని కూడా ఇస్తూ ఉంటాయి కదా. కానీ ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఈ 3 పళ్ళు అంటే నార్మల్గా ఏంటంటే కనుక ఈ 3 ఫలాలండి. మనము జామకాయ తీసుకోవచ్చు, అరటి పండుని తీసుకోవచ్చు, దానిమ్మ పండుని కూడా తీసుకోవచ్చు. కానీ తీసుకునేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, లక్ష్మీదేవికి మనం దీపం పెడతాం కదా, దీపం పెట్టేటప్పుడు ఆ యొక్క దీపానికి ఈ పళ్ళను సమర్పించాలన్నమాట. 2 అరటి పళ్ళు కావచ్చు, లేదంటే కనుక ఇలా ఒక దానిమ్మ పండుని కావచ్చు, లేదంటే కనుక 2 జామ పండ్లను కావచ్చు. ఏంటంటే కనుక మనము పూజ గదిలో దీపం పెట్టిన తర్వాత లక్ష్మీదేవి పటం దగ్గర మనం పెట్టాలి. అలా పెట్టేసిన తర్వాత ఏంటంటే వీటిని స్వీకరించుకోవచ్చు. మీరు అనుకోవచ్చు ముందు చెప్పారు కదండి బెల్లంపై అంటే ఆవునేతిని పోసేసి అది తినాలని అని. అలా కూడా మనం తినొచ్చండి. మన ఇంట్లో కొంతమంది అంటే మన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే దాన్ని ఇష్టపడరు. అంటే కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. కానీ అది తింటే మాత్రం చాలా వరకు కూడా మంచిది. ఇంకా అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ ఫలాలు కూడా మనకు అంటే ఇప్పుడు ఈ సీజన్కి అంటే ఇవి లభిస్తాయి కాబట్టి వీటిని కూడా స్వీకరించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట. ఏదైనా సరే పర్వాలేదు తీసుకోండి. అలా తీసేసుకున్న తర్వాత ఇంకా మీరు సెలబ్రేషన్ చేసుకోండి, ఇంకా మీరు ఏమైనా చేసుకోండి పర్వాలేదన్నమాట. ఇంకా ఏది చేసుకున్నా కానీ బాగానే ఉంటుంది, ఇబ్బంది అయితే ఉండదన్నమాట. గుర్తుపెట్టుకోండి మీరు ఇక్కడ అరటిపండు తింటే సంవత్సరం అంతా కూడా యోగిస్తుంది, మనకేంటంటే పురాణమే చెబుతుంది. అలానే కాకుండా అరటిపండు తినటం వల్ల సంవత్సరం అంతా కూడా యోగాలను మనం సిద్ధింపబడేలాగా చేసుకోవటానికి, యోగించుకునేలాగా చేసుకోవటానికి ఉపయోగపడుతుంది. జామకాయలను తినటం వల్ల లక్ అనేది పెరుగుతుంది. లక్ అంటే కనుక అదృష్టం కొంచెం కలిసి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. జామకాయని ఏంటంటే కనుక అమృత్ ఫలం అని కూడా అంటూ ఉంటారు హిందీలో. అదేంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే చాలా మంచిదిగా పరిగణిస్తారు. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి మనము నార్మల్గా చూసుకున్నట్టయితే జామకాయ చాలా మంచిది కదా. చాలా వరకు కూడా ఏంటంటే కనుక వెయిట్ గెయిన్ అవ్వడానికి జామకాయని తీసుకుంటూ ఉంటారు. జామకాయ అనేది అందరికి లభిస్తుంది కాబట్టి తీసుకోవచ్చు. ఇక ఆ తర్వాత దానిమ్మ పండు ఉంది కదా, ఈ దానిమ్మ పండు మనకేంటంటే ఈ సీజనల్ ఫ్రూట్స్లో ఇదొకటి. దానిమ్మ పండు ఏంటంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి, ఇది మనకేంటంటే కనుక విజయానికి అంటే చిహ్నంగా అంటే విజయానికి సాంకేతంగా చెబుతూ ఉంటారు. ఈ దానిమ్మ పండు తీసుకోవటం వల్ల మనం ఏంటంటే కనుక అపజయం కలగకుండా విజయాలను మాత్రమే చూడటానికి 2025 సంవత్సరం మనకు బాగా కలిసి రావడానికి ఈ దానిమ్మ పండు ఉపయోగపడుతుంది. ఇలా ఫలాల్లో కూడా ఏంటంటే కనుక వాటికి సంబంధించి ఇలా ఉంటూ ఉంటాయండి. ఇప్పుడు ఏంటంటే కనుక మనం చెప్పాం కదా ఈ విధంగా ఉంటూ ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా మనకు శాస్త్రాల్లో చెప్పబడ్డవి కాబట్టి ఏంటంటే వాటి విధంగా మనము మనకి ఏది కావాలో అది మనం తీసేసుకుంటే సరిపోతుంది. లేదంటే ఆ సమయానికి మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకుంటే సరిపోతుంది. ఏది చేసుకున్నా కానీ 2025 సంవత్సరం మాత్రం మీకు బాగా కలిసి వస్తుందని చెప్పుకోదగ్గ విషయం అండి, ఇంకా తిరుగుండదు.